నమస్తే, వీధును స్వాగతం. లక్ష్మణ సమాజయుతం. మరి 20 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి గౌడ కులస్తుల పోరాటాలు మరి ఇప్పుడిప్పుడే సఫలమవుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎక్సైజ్ శాఖ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు మరి నీరా మరి రాష్ట్రంలో ఉత్పత్తి చేసేందుకు జీవో మరి ఇష్యూ చేశారు. మరి ఈ విషయం పైన స్పందించడానికి మనతోటికి గౌడ సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ కేశమణి నాగరాజు గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. 20 సంవత్సరాల మీ పోరాటం ఫలించినట్టు అనిపిస్తుందా? అంటే ముఖ్యంగా ఈరోజు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడన్న గారికి ధన్యవాదాలు తెలపడం ఎంతో అవసరం. ఎందుకంటే రాష్ట్రంలో రాను రాను కులవృత్తి దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉన్న క్రమంలోని నీరా ప్రాజెక్టుని చేపట్టడం, దాన్ని హైదరాబాద్ నగరంలో కానీ చుట్టుపక్కల ప్రతి మున్సిపాలిటీలో కూడా దీన్ని అవైలబుల్గా పెట్టడం వల్ల చాలా గౌడ కులస్తులు కూడా బాగుపడడానికి అవసరం ఉంది. దీన్ని ప్రత్యేకంగా చాలా సంవత్సరాల నుండి నల్గొండ, వరంగల్, కరీంనగర్ అనేక ప్రాంతాల్లో 4-5 జిల్లాల్లోని కళ్ళు కూడా రోజు వ్యర్థంగా కింద పోయేటటువంటి పరిస్థితి ఉండే కనుక చెట్లు ఎక్కువగా అమ్మకం తక్కువైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకోవడం వల్ల హర్షించదగినటువంటి విషయం. దీనికి ప్రత్యేకంగా తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా మరియు మా తెలంగాణ గౌడ సంఘం ప్రజల తరపున వారికి మంత్రివర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. అయితే అన్ని కుల సంఘాల వాళ్ళు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. అయితే మీరు మరి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం పైన ఎలా అభినందనలు తెలియజేసే అవకాశం? మరి డెఫినెట్లీగా తెలంగాణ గౌడ సంఘం రాష్ట్రం తరపున, రాష్ట్ర కార్యవర్గం తరపున తప్పకుండా వారికి పెద్ద ఎత్తున సన్మానించడానికి మేమందరం కూడా రాష్ట్ర కార్యవర్గం అంతా కూర్చొని వారిని సన్మానించడానికి మేము సన్నద్ధమవుతున్నాం. అయితే మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి ఎంతమందికి లబ్ధి పొందే అవకాశం ఉంది? మరి ఇప్పుడున్నటువంటి మధ్య విధానం వల్ల ఎక్కువ మందికి చేకూరే అవకాశం ఉందా? అయితే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు జరుగుతున్నటువంటి క్రమంలోని నీర కానివ్వండి, లేకపోతే కళ్ళు విక్రయాలు కానివ్వండి, తప్పకుండా ఈ మద్యం వల్ల, బెల్ట్ షాపుల వల్ల ఈరోజు రాను ప్రతి గ్రామాల్లో కూడా బెల్ట్ షాపులు ఉండడం వల్ల కళ్ళు పైన చాలా ప్రభావం ఉంటుంది. అందుకే ఈసారి కూడా మేము ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం. ఈ బెల్ట్ షాపులు లేకుండా క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తే కళ్ళు అనేది ఈరోజు క్యాన్సర్ కూడా పోయేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఔషధం. అది దాన్ని అంతరించకుండా చేయాలంటే పరిస్థితి ఉన్నది కనుక రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకొని ఎక్కడ లైసెన్స్ ఇస్తే అక్కడనే అమ్మేటటువంటి పరిస్థితి తీసుకురావాలి. కానీ ప్రతి గ్రామాల్లో కూడా పంపించడం వల్ల అక్కడ ఉన్నటువంటి మా గౌడ జాతి యొక్క సోదరులందరూ కూడా చాలా నష్టపోతున్నారు. కనుక అది ఒక్కటి ప్రధానంగా మేము ఈ ఎక్సైజ్ పాలసీలో కూడా చేంజ్ చేయమని డిమాండ్ పెడుతున్నాం గత నెల రోజుల నుండి. కనుక వైన్ షాపులు మీరు పర్మిషన్ ఇచ్చినాక కూడా గ్రామాల్లో బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అయితే ఈ విషయంలో అంటే టెండర్లో వేసే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే ఓన్లీ గౌడ కమ్యూనిటీ వాళ్ళకి టెండర్లో కూడా పాలు పంచుకున్నాం? మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే అనాదిగా అప్పుడున్నటువంటి కులవృత్తి కళ్ళు ఈరోజు లేకుండా పోతుంది కనుక మాకు కూడా టెండర్లోని ఈ గౌడ జాతికి ఇదే వృత్తి ఆధారం కనుక ఈ యొక్క ఎక్సైజ్ పాలసీలో ఈ వైన్ షాపులకు కూడా మాకు రిజర్వేషన్ కల్పించినటువంటి డిమాండ్ని మేము పెట్టుకోవడం జరిగింది. కనుక ఆ డిమాండ్ను కూడా మీరు ఒక 25%, 30% ఇవ్వాలని చెప్పి మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఏ విధంగా వాళ్ళు మాట్లాడి దాన్ని నిర్ణయం తీసుకుంటారో అనేది మేము వేచి చూస్తున్నాం. అయితే ఇప్పుడు నీరా విషయంలో అంటే ఇప్పటికీ కులవృత్తి పెద్ద ఒక తరం వాళ్ళు దూరం అవుతుండ్రు. ఇప్పుడు వచ్చే తరం వాళ్ళంతా స్టడీస్ అక్కడిక్కడ వెళ్ళిపోయి మరి నీరా తయారు చేయాలంటే కూడా కంపల్సరీ కులవృత్తిలో ఉన్నటువంటి అందరూ కూడా చెట్లు ఎక్కడం కానీ ఈతకాలు కానీ చేయలేదు. మరి అలాంటి విషయంలో టెక్నికల్గా కొంచెం లోపాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నల్గొండ, వరంగల్, కరీంనగర్ తర్వాత ఈ తదితర జిల్లాల్లో ఉన్నటువంటి దాంట్లో ప్రతి ఒక్కరు కూడా కళ్ళు పైన అక్కడ ఆధారపడి ఉన్నారు. తప్పకుండా వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నీరా ఏదైతే పాలసీ ఇచ్చిందో దానికి ఎక్కువనే ఎగ్జిస్ట్ కన్నాగానే ఉన్నాయి కనుక కళ్ళు డెఫినెట్లీగా అది తీసుకురావడానికి ప్రాబ్లం లేదు. కులవృత్తి ఏదైతే వద్దనుకున్నటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ కళ్ళు చెట్టు ఎక్కి కళ్ళు తీసేటటువంటి పరిస్థితి ఉంది. ప్రోత్సాహకమైనటువంటి ధర వచ్చినప్పుడు డెఫినెట్లీగా మేము అది ఖచ్చితంగా ఆర్థికంగా మనం బలపడుతున్నాం అన్నప్పుడు వదిలేసుకున్న వృత్తిని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఒక చోట అసంతృప్తి కూడా వ్యక్తపరుస్తుంది. ఇదంతా ఎన్నికల జిమ్మిక్కు మరి ఇది వచ్చేసరికి టైం పడుతుందేమని అంటున్నారు. అంటే ఇంత పీరియడ్ ఏమైనా అనిపిస్తుందా? ఈ పీరియడ్లో వచ్చే అవకాశం? యాక్చువల్లీ ఒకసారి జీవో ఇష్యూ అయిన తర్వాత ఏదైతే ప్లాంటేషన్ పెడుతున్నారని అనుకున్నారో అదంతా సన్నద్ధం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి.
అయితే పెట్టేటటువంటి నీరా ప్రాజెక్టులు పెట్టేటటువంటి ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చినటువంటి లైసెన్సులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తొందరగా పునరుద్ధరించి దాన్ని ప్రాక్టికల్గా తీసుకురావాలి. అది ఎంత తొందరగా వస్తే అంత మంచిది. ఎలక్షన్స్ అనే దాని మీద ప్రభుత్వము వాళ్ళు కావాలని ఎలక్షన్స్ స్టంట్ మీద పోతున్నాము తప్ప లేకపోతే ప్రాక్టికల్గా పెట్టలేమనుకున్నప్పుడు తప్పకుండా మేము నిలదీస్తాం. జీవో రావడం తప్పకుండా నీరా తీసుకొస్తున్నాం అనే దానికి 100%గా మా మంత్రివర్గాలకి శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి తప్పకుండా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. దాన్ని ఆచరణలోకి తప్పకుండా వస్తుంది జీవో ఇష్యూ అయిన తర్వాత. అయితే ఇప్పుడు ఈ నీరా ఎక్కడెక్కడ లభ్యత చేకూరేటటువంటి వివరాలు మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? అంటే ఇప్పటివరకు లేదు. నిన్న జీవో వచ్చింది. నాకు ప్రధానంగా ఏంటంటే హైదరాబాద్ నగరంలో కానీ లేకపోతే నగర ప్రాంతాలు ఏదైతే జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో కానీ అన్నిటికీ అవైలబుల్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గతంలో చూసినట్టయితే కేరళ రాష్ట్రంలో తర్వాత తమిళనాడు రాష్ట్రంలో నీరా ప్రాజెక్టు సక్సెస్ అయింది అక్కడ. కనుక ఇది ప్రిజంప్షన్ చేసేయడానికి నిల్వ చేయడానికి ఎటువంటి ప్రికాషన్స్ ఉన్నావో అక్కడ ప్రభుత్వాలు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా ఇక్కడ కూడా పోయి మన రాష్ట్రంలో కూడా దాన్ని అవలంబించినట్టయితే సక్సెస్ అవుతుంది. కనుక ఆ నీరా ప్రాజెక్ట్ని సక్సెస్ అయ్యేదానికి ఏదైతే ఉన్నావో అవి మాత్రం తప్పకుండా పాటించేసి రేపు తెలంగాణలో ఉన్నటువంటి గౌడ బిడ్డలందరినీ కూడా కాపాడేదానికి ప్రయత్నం చేయాలి వాళ్ళు. అయితే ఈ యొక్క నీరా అంశంతో మరి మిగతా ఉన్నటువంటి డిమాండ్లు ఏమైనా నేరుగా అవకాశం ఏమైనా ఉందా? అయితే ముఖ్యంగా ఏమంటే ఒక పని మంచి పని చేస్తున్నారు అనేటువంటి ఆలోచనతోన వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. గత అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మా గౌళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి, మా గౌళ్ళు చాలా వృత్తిపరంగా ఇబ్బందులు జరుగుతున్నాయి, కనుక అలాంటి ఇబ్బందులు లేకుండా మీరందరూ చేయాలని చెప్పి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వారు అడగడం జరిగింది. వారే మంత్రివర్యులు అవుడుతున్న అవగాహన చాలా ఎక్కువగా అవగాహన ఉంది కళ్ళ వృత్తి మీద. కనుక వారికి అవగాహన ఉంది కనుక ఒక్కొక్కటి అంచెలంచెలుగా చేసుకుంటూ వెళ్తున్నాడు. కనుక వారికి ఇంకేదైతే సమస్యలు మిగితే ఉన్నాయో ఆ సమస్యలను కూడా తప్పకుండా తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయంగా సామాజికంగా తెలంగాణ ప్రాంతంలోనే మా వృత్తిని ఎప్పుడైతే తొక్కేయాలన్నటువంటి ఆలోచన గతంలో కూడా జరిగింది, ఆ వృత్తిని ఒత్తేసినప్పుడు మేమందరం కూడా తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి వచ్చే క్రమంలో మాకందరూ కూడా మంచి చేస్తే మంచి అని చెప్తాము. ఒకవేళ మా వృత్తిని విస్మరించినట్టయితే ఎప్పుడైతే ఈ యొక్క లిక్కర్ మాఫియా ఏదైతే ఉందో దాన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా తీసుకొచ్చి కళ్ళు దుకాణాల్లో కళ్ళు అమ్మకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలోని రీఓపెన్ చేసిన తర్వాత కూడా నీరా ప్రాజెక్ట్ ఇప్పుడు తీసుకొచ్చి పెట్టడం వల్ల వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి, వృత్తిపైన కూడా ఒక నమ్మకం వచ్చినటువంటి ఆలోచన ఉంది. కనుక మిగతా విషయాలు కూడా తప్పకుండా ప్రభుత్వం చేయాలి. వారికి అవగాహన ఉందనేటువంటి నమ్మకంతోనే వారికి మేము ప్రత్యేకంగా వాళ్ళ కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. రాబోయే కాలంలో వృత్తిపైన ఏ చిన్నది కూడా ఇబ్బంది లేకుండా మంత్రివర్యాలు తీసుకుంటారని ఒక భరోసా మాకుంది. అయితే మిగతా ఉన్నటువంటి మధ్యాలకు మొత్తం కూడా అంబాసిడర్గా హీరోలు కానీ వాళ్ళు ప్రవేశిస్తారు. మరి నీరా అనగానే చాలామందికి అపోహలు, అంటే కళ్ళు అంటే కొన్ని విష ప్రచారంలో చేసే సందర్భాలు ఉన్నాయి. మరి ఈ విషయంలో అంబాసిడర్గా మీరు ఎవరిని ప్రతిపాదించే అవకాశం ఉంది? ఎలా ముందుకెళ్ళాలనుకుంటారు ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నీరాకు పర్మిషన్ ఇచ్చింది కనుక తప్పకుండా మాకు సంబంధించినంత వరకు నీరా ఎక్కువ ప్రచారంలోకి రావాలి. కనుక ఎక్కువ ప్రచారంలో రావడానికి సంబంధించినటువంటి ఏదైతే విఐపీస్ కానీ లేకపోతే సెలబ్రిటీస్ కానీ వాళ్ళందరితోనూ కూడా ప్రభుత్వం మాట్లాడి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడేసి వాళ్ళందరూ ప్రకటనలు ఇచ్చేస్తే నీరా తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. ఈ విధంగాటువంటి ప్రకటనలు ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించి కానివ్వండి లేకపోతే సెలబ్రిటీకి సంబంధించిన కానివ్వండి లేదా ప్రొఫెసర్ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానివ్వండి ఎవరితోనన్నా కానీ తప్పకుండా దాన్ని విరివిగా ప్రచారం చేసినప్పుడే అది వృద్ధిలోకి వస్తుంది తప్ప ఆ ప్రచారం అనేది కూడా కంపల్సరీగా అంబాసిడర్గా చాలామందిని పెట్టి దాన్ని యాక్సెప్టెన్స్ చేయించాలి. ఈ అవకాశాన్ని మీ గౌడ సోదరులు ఎలా ఉపయోగించుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తారు? ఒకటి ఏంటంటే ముఖ్యంగా గౌడ సోదరులందరూ కూడా తప్పకుండా వృత్తిని వద్దు అనుకొని వదిలేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఆ వృత్తిని మనం కాపాడుకోవాలి. అనాదిగా వస్తున్న వృత్తి కనుక ఎట్టి పరిస్థితుల్లో మన వృత్తిని మనం కాపాడుకోవాలనుకుంటే కళ్ళు గీస్తేనే మన వృత్తిని కాపాడినట్టయితుంది. లేకపోతే రాను ఆధునికంగా మనం వేరే ఆలోచనలు పెట్టుకోకుండా ఇది కొన్ని వందల సంవత్సరాల నుండి వేల సంవత్సరాల నుండి వచ్చినటువంటి వృత్తిని కాపాడుకోవాలి. కనుక మనం ఈ వృత్తిపైన ఉన్నామనేటువంటి ఆలోచన ప్రభుత్వాలకు కలిగినప్పుడే మన వృత్తిని కాపాడుతారు తప్ప మనం ఈ వృత్తిని వదిలేస్తున్నటువంటి ఆలోచన ఏమాత్రం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేకపోతే వచ్చే ఏదైనా ప్రభుత్వాల్లో కానీ ఆలోచన వాళ్ళకి వచ్చినట్టయితే ఈ వృత్తిని ఇంకా కూడా తొక్కేయడం జరుగుతుంది. ఈ లిక్కర్ మాఫియా ఈ యొక్క
ఈ వైన్స్కి సంబంధించినటువంటి దాన్ని లేకపోతే లిక్కర్ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు ఈ కళ్ళు నడపడం వల్ల మాకు లిక్కర్ ఎక్కువ సెల్ కాదు కనుక మీరు ఏ విధంగా నన్ను ప్రెషర్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ నడుస్తున్నటువంటి ప్రభుత్వాల్లో. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆ లిక్కర్ యజమానులు రావద్దు, ఈ కుల వృత్తిని మీరు బ్యాన్ చేయనటువంటి అవకాశం కూడా వాళ్ళతో మాట్లాడకుండా లోపాయికారి ఒప్పందం చేయకుండా ఉండాలంటే మనం కూడా వృత్తిలో ఉండాలి. ఆ వృత్తిని ఈ భూమి మీద ఎన్ని రోజులైతే ఉంటామో, ఈ భూమి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాల వరకు వృత్తిలో మనం కొనసాగాలి. ఆ వృత్తిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు, మనం వదిలిపెట్టొద్దు దయచేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క విలువైన సమాచారాన్ని మా వీటికి ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. ఇదండి మరి నీరా ప్రాజెక్టు తేవడం వల్ల చాలా సంతోషకరమైన విషయము. మరి ఈ విషయాన్ని మరి ప్రభుత్వము ప్రత్యేక దృష్టితో చేసి దీని ప్రచార విషయంలో అయితేనేది గౌడ సోదరులకు అమలు కావాల్సినటువంటి హక్కులు అయితేనేమి అవన్నీ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని శ్రీనివాస్ గౌడ్ గారిని సన్మానం చేసే కార్యక్రమం అనేది ఏదైతుందో మా సోదరులందరితో చేసి వారికి సన్మానం చేస్తాం, ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తామని గౌడ సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ నాగరాజు గౌడ్ తెలియజేశారు. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ దండు.